హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. హైడ్రా కూల్చివేతల పర్వం యథేచ్ఛగా కొనసాగుతుంది. ఎన్ కన్వెన్షన్ ఉదంతం తర్వాత కోర్టు ఇచ్చేటువంటి అభ్యంతరాలు లేదా సృష్టించబోయే అవాంతరాలను దృష్టిలో పెట్టుకుని హైడ్రాకు కొంతవరకు బ్రేకులు పడతాయనేటువంటి ఆలోచన చేశారు కొంతమంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే ఉద్దేశం లేదని అటు రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది, ఇటు హైడ్రా కమిషనర్ కూడా తేల్చి చెప్పేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పొలిటికల్ వార్లో ముఖ్యంగా రాజకీయ విమర్శలు, రాజకీయ ప్రముఖులకు సంబంధించినటువంటి ఆక్రమణలపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అలానే ఎన్ కన్వెన్షన్ గత 10-12 ఏళ్లుగా సంపాదించినటువంటి ఆదాయం నుంచి ప్రభుత్వ ఖజానాకి రావాల్సినటువంటి వాటా ఎంత అనే అంశంపైన కూడా విస్తృత చర్చ జరుగుతుంది. ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. హైడ్రా మొదలుపెట్టింది చాలా చిన్నగా, స్లోగా మొదలుపెట్టినా కానీ మొత్తం ఒక తుఫాన్ లాగా మారింది. ఇప్పుడు కబ్జాలు చేసిన వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతుంది అన్నది పచ్చి వాస్తవం. రెండు అంశాలు ఇందులో కనిపిస్తున్నాయి. పొలిటికల్ వార్గా మారుతుంది. రాజకీయ పార్టీలు దాదాపు అన్ని సమర్థిస్తున్నాయి, బీఆర్ఎస్ పార్టీని మినహాయించి చూస్తే. ఎందుకంటే గత 10 ఏళ్ళు వాళ్ళదే హవా నడిచింది కాబట్టి. సో ఇప్పుడు హైడ్రా టార్గెట్ కానీ రూట్ కానీ ఎటువైపు? హైడ్రా వాళ్ళ రహదారి అంతే, స్ట్రైట్గానే ఉంది, ఎక్కడ తగ్గట్లేదు. ఒక విజన్తో వెళ్తున్నారండి. ముఖ్యంగా అండి 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని టీడీపీలో ఓనమాలు నేర్చుకొని ఒక ఫైర్ బ్రాండ్గా ఎదిగి ఆయన జర్నలిస్ట్ కెరీర్ నుంచి చాలా కష్టపడి వచ్చి ఈ రోజున ఆ పార్టీ పెద్దలను కూడా మెప్పించి రివర్స్ అయిన వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టుకొని ఒక గురుతర బాధ్యతతో గుంపు మేస్త్రిగా అని చెప్పిన ఆ వ్యక్తి దేశ విదేశాల నుంచి మొన్నే 35,000 కోట్లు పెట్టుబడి తీసుకొచ్చాడు. అనుకున్న విధిగా ఈయన పరిపాలన కొనసాగుతుంది. అదంతా ఒక ఎత్తు అయితే, మంచి పరిపాలన ఇస్తున్నారు అనే ఆ పాయింట్ నుంచి అదొక ఎత్తు అయితే, హైడ్రా అనేది ఇంకో ఎత్తు. అది ఆయన మానస పుత్రిక. మొదట అసెంబ్లీ సమావేశంలో చెప్పాడు, ఎవరు కూడా అక్రమార్కుల గుండెల్లో మీరు అన్నట్టు వణుకు పుట్టేదాకా ఉండాలి. చెరువులు, నాలాలు ఇవన్నీ ఆక్రమించకపోతే చివరికి 20 సెంటీమీటర్స్ మొన్న వర్షం పడినా కానీ కాలువలు అయిపోయినాయి, రోడ్లు, కార్లు కొట్టుకుపోతున్నాయి, మనుషులు శవాలు అక్కడ దాంట్లో వస్తున్నాయి. ఇంత ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది 2030 నాటికి ప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ట్, అత్యంత సుందరమైన నగరంగా అని అనేక సర్వేలు చెప్తున్నాయి. అంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అంటే కబ్జాల గ్రోయింగ్ అంటే అది కాదు, అభివృద్ధి. అదే సమయంలో ఈయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే, రేపు జిహెచ్ఎంసీ జరిగే ఎలక్షన్స్ కావచ్చు, రాబోయే రోజులన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి వైపే ఉంది. అంటే సామాన్య మానవులు 80%. ఎందుకు చెప్తున్నారంటే 20% ధనవంతులుగానే వెళ్ళిపోతున్నారు, వాళ్ళ చేతిలోనే ఉన్నాయి అన్నీ కూడా. అదే సమయంలో ధనవంతుల జోలికి రారు, పేదవాళ్ళ బస్తీలే కూల్చుతారు అనేది గాజుల రామారావు చెరువు కూల్చినప్పుడు అన్నారు. తర్వాత ఎప్పుడైతే ఎన్ కన్వెన్షన్ కూల్చారో అప్పుడే ఇది రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్, ఎవరిని ఉపేక్షించేది లేదని అన్నారు. అన్న తర్వాత ఈయన ఎక్కువ కాలం ఉంచుతారు రంగనాథ్ గారిని, ఈ రాజకీయ ఇదితో ఉంచరని. ఆ సమయంలో సాక్షాత్తు బట్టి విక్రమార్క కావచ్చు, పొన్నం కావచ్చు, లేకపోతే విహెచ్ హనుమంతరావు లాంటి సీనియర్ నాయకులు కావచ్చు, మొత్తం కంప్లీట్గా సాలిడ్గా సపోర్టు రంగనాథ్ గారు చేసే విధుల్ని హైడ్రాని ప్రశంసించారు. సరే, వీళ్ళంతా ప్రశంసిస్తున్నారు, సరే ముఖ్యమంత్రి గారు ఈ ప్రజలకు లొంగుతారా అనుకున్నారు. ఒక్కసారి చెప్పేశాడంటే, నేను ఈ విషయంలో అస్సలు వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నది. భగవద్గీత ప్రకారం కృష్ణుడు ఆదేశించాడు, అర్జునుడు చేశాడు అన్నట్టుగా ఇప్పుడు కృష్ణుడు రేవంత్ రెడ్డి కనపడుతున్నాడు, అర్జునుడు రంగనాథ్ కనపడుతున్నాడు. అంటే అదే కనపడుతుంది ఇక్కడ. ఆదేశించాడు, చేస్తున్నాడు. అది ఎవరి కోసం? కానీ ఒక పాయింట్ రైజ్ చేశారు మీరు. ఎన్ కన్వెన్షన్ కూల్చేశారు, బాగానే ఉంది. కానీ ఈ 10-12 ఏళ్లలో ఎన్ కన్వెన్షన్ ఆదాయం ఎంత? సరే, ఖర్చులే మినహాయించి చూసినా కానీ ఎంత లాభాన్ని వాళ్ళు పొందారు, దానిలో ప్రభుత్వానికి రావాల్సింది ఏంటి? ఇది కూడా చాలా మంది చర్చిస్తున్నారు. అసలు అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రభుత్వ భూమిని నీకున్న 6.5 ఎకరాలు 9 ఎకరాలు ఆయనకు ఉందండి. ఎవరికి? 6.5 ఎకరాలు 6.5 ఎకరాలు 3.5 కబ్జా. విషయం ఏంటంటే 6.5 ఎకరాల్లో పార్కింగ్ పెట్టుకున్నారు. ఈ 3.5 ఎకరాలు 3 ఎకరాలు 30 కుంటల్లోనే కట్టారు. ఈ కట్టి అన్ని కూడా చాలా స్క్వేర్ ఫీట్ అండి. హాళ్ళు 2-3 పెద్ద హాళ్ళు, 37,000 చదరపు అడుగులు ఒకటి, 27,000 చదరపు అడుగులు ఒకటి, 7,000 చదరపు అడుగులు ఒకటి, మళ్ళీ 5,000 హైఫై సెలబ్రిటీస్ పార్టీ చేసుకోవడానికి బారూమ్ సెక్షన్ ఒకటి, ఓపెన్ ఇది బనియన్ అని చెప్పని ఓపెన్ ఎయిర్. సార్ మినిమం ఒక 50 మంది నుంచి 100 మంది బర్త్డే చేసుకుంటే, ఫంక్షన్ చేసుకుంటే 5 లక్షలు సార్. 5 లక్షల నుంచి 50 లక్షలకు పెరిగింది. నిన్న
ఎంపీ గారు రఘునందన్ గారు చెప్పినట్టు 50 lakhs కూడా తీసుకున్నారు. అంటే పర్ డే ఒక ఈవెంట్కి 50 లక్షలు తీసుకున్నారు. అట్లా అనుకుంటే ఈ గడిచిన 10 దశాబ్దం 10 సంవత్సరాలు అనుకోండి ఆదాయం ఏ విధంగా చూసుకున్నా మళ్ళీ ప్లేట్కి మళ్ళీ 2500 అక్కడే ఫుడ్ తినాలా, వాళ్ళే రన్ చేస్తారు. వాళ్ళే రన్ చేస్తారు. అంటే ఎంత ఎవరి ఆస్తి ఇక్కడ, తన కొనుక్కున్న స్థలంలో కట్ల ఆ చెరువుని ఆక్రమించుకొని, అంటే జంట నగరాలు అంటే మెయిన్ హార్ట్ ఆఫ్ ది సిటీ సార్, హైటెక్ సిటీ దగ్గర ఖానాపూర్లో ఆ చెరువు సాగునీరు తాగునీరుకి ఉపయోగపడే ఆ చెరువుని ఆక్రమించుకొని, అంటే వర్షం వస్తే ఆ చెరువులో నీళ్లు పోవాల్సింది పోయి అడ్డంగా గోడ కట్టేసేసి చేస్తే ఎంతవరకు సమంజసం సార్? ఎవరైనా హీరో కావచ్చు, ఎవరైనా కావచ్చు. నిజ జీవితంలో హీరోగా ఉండాలండి. అవును, అంతే కదా. ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్మును ఆక్రమించుకోకూడదు. ఇదే సమయంలో ఏ విధంగా లిస్టు వేసుకున్నా కానీ ఈ దశాబ్దం పైనే ఆయన సంపాదించింది 3000 కోట్ల పైన. దీంట్లో సొగమైన ప్రభుత్వానికి ఇవ్వాలిగా. మరి ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు దృష్టి పెడతారేమో కూడా చూడాలి. ఎందుకంటే ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు, చెరువుని ఆక్రమించారు, ప్రకృతిని దోచేసినట్టే. ఇన్ని చేసుకున్నప్పుడు సామాన్యులు కాదు, పెద్ద పెద్ద ఫంక్షన్లు చేశారు. ఇంకొక పెద్ద సెలబ్రిటీ ఫంక్షన్ కూడా ఉందంట అదే రోజు. అవునా? అదే రోజు సాయంత్రం జరగాల్సింది రోజు. ఎవరో పాపం ఆ సెలబ్రిటీ ఫంక్షన్ ఏంటి పరిస్థితి? అది కాకుండా ఒక 30-40 కూడా ఆల్రెడీ బుక్ చేసుకున్నారు. ఏదైనా కానీ వాళ్ళకి వాళ్ళే ఇచ్చుకోవాలా. దీంట్లో ఇది ప్రభుత్వ సొమ్మును ఎన్నాళ్ళు అంటే ఒక రకంగా అది బిజీగా ఉండేదా ఆ ఫంక్షన్ హాల్? ఎప్పుడు ఖాళీ ఉండదు. నెలకు ఒక 10-15 ఈవెంట్లు యావరేజ్ లెక్కేసుకున్నా మీరు చెప్పినట్టు 3000 కోట్లు వచ్చాయి. డెఫినెట్గా ఉంటుంది సార్. ఇక్కడ ఏంటంటే సార్, ఎవరైనా ఒకటి సార్, చట్టం దృష్టిలో ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని అప్పనంగా తీసుకోకూడదు. ఇదే కాకుండా ఆయనకి అన్నపూర్ణ స్టూడియోలు చాలా ఉన్నాయి. చాలా సిటీలో నాకు తెలియదు. అందరు హీరోలు కూడా ఇల్లీగల్ అనేటువంటి అది కాలం నిర్ణయించాలి కానీ సార్. కాలం అంటే ఆల్రెడీ ఉన్నాయి కదా, ఆయన వర్కర్స్ కాలనీ కోసం తీసుకుని స్టూడియో ప్రిమిసెస్ కింద వాడుతున్నారు అనేటువంటి అది కూడా రాబోయే రోజుల్లో. అంటే ఇక్కడ చిత్తశుద్ధి, హైదరాబాద్ చిత్తశుద్ధి ఏంటంటే ఇక్కడ బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు పాటు ఇప్పుడు ఓవైసీ బ్రదర్స్ చుట్టూ తిరుగుతుంది. ఎంఐఎం ఎమ్మెల్యే మహబూబ్ ఆయన ఒక ఆయన 5 అంతస్తుల బిల్డింగ్, ఎమ్మెల్సీ 2 కొట్టేశారు. దీంట్లో బీజేపీ నాయకుడు ఒక ఆయన పోటీ చేసిన ఆయన ఉన్నారు, పల్లవ్ రాజు గారు. సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా చేసిన వ్యక్తి, రాజీవ్ గాంధీకి సన్నిహితుడు, రాజీవ్ గారికి మంచి ఫ్రెండ్, రాహుల్ గాంధీకి సన్నిహితుడు. అటువంటి వ్యక్తిని వదలలేదంటే ఇక్కడ కాంగ్రెస్. కావేరీ సీట్స్ భాస్కర్ రెడ్డి మొత్తం వాళ్ళ కావేరీ సీట్స్ కావచ్చు. తర్వాత ఇంకొకటి ఉంది సార్, మళ్ళా ప్రో కబడ్డీ టీం అనుపమ అంటాము. అంటే వీళ్ళందరూ కూడా ఎవరిని ఉపేక్షించట్లేదంటే రేవంత్ రెడ్డి గారు చట్టం ప్రకారం ఆయన వెళ్తున్నాడు. జంట నగరాలకు నీళ్ళు అందించే ఉస్మాన్ సాగర్, తర్వాత ఏంటంటే హిమాయత్ సాగర్. కానీ ఇంకా ఇక్కడతో కాదు కదా, లిస్ట్ చాలా ఉంది కదా. ఉస్మాన్ సాగర్ టాపిక్ తీస్తే జన్వాడ ఫామ్ హౌస్ సంగతి ఏంటి అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, ప్రజలకు నీళ్లు అందించేది 11,887 అక్రమ కట్టాలు ఉన్నాయి దాని సరౌండింగ్. ఆ జంట నగరాలకు నీళ్ళు అందించే వాటిలో వీళ్ళు ఫామ్ హౌస్లు కొట్టుకొని దాదాపు 1000 పైన ఫామ్ హౌస్లు కొట్టుకొని ప్రతి రోజుకి 50,000 రెంట్, చివరికి క్రికెట్ స్టేడియాలు కూడా నిర్మించుకున్నారంటే దాంట్లో ఉన్న వ్యర్థాలు మాత్రం ఈ జంట నగరాలు వదిలేస్తే అది ప్రజలు అయి తాగుతున్నారు సార్. మరి విషచరాలు రాక ఏం చేస్తుంది? డెంగ్యూలు రాకుండా హైదరాబాద్లో ఏముంటుంది? ఫస్ట్ సింగ్ అందరూ కూడా సార్ 3,000 రూపాయలు సంపాదించేవాడు హైదరాబాద్ బతకొచ్చు అంటారు. డెక్కన్ ప్లాట్లు ఉంది, హుస్సేన్ సాగరే సముద్రం అంతే కదా. అది హుస్సేన్ సాగరం కూడా 21% ఆక్రమించేసుకున్నారు. ఇక్కడ ఏంటంటే క్రెడిబిలిటీ ఇప్పుడు బీజేపీ ప్రశ్నిస్తుంది. బుల్డోజర్ని ఆపమంటున్నారు. రఘునందన్ చెప్పినా, విశ్వేశ్వరరెడ్డి చెప్పినా, ఎవరు చెప్పినా కొట్టేసేమంటున్నారు. అదే సమయంలో ఏమంటున్నారంటే మజ్లిస్ అనేది ఇక్కడ వచ్చింది. సల్కన్ చెరువు ఒకటి, విద్యా సమస్యలు అంటే మామూలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అంటే కూల్చారు. ఇప్పుడు అక్బరుద్దీన్ డైరెక్ట్ గా ఆయుధాలు పట్టుకోండి అంటున్నాడు. ఫస్ట్ నన్ను కాల్చి పడేయండి, ఆ తర్వాత సరే మనిషిని ఊరకని ఎందుకు కాలుస్తారు? ఒకసారి కాలిస్తే బుల్లెట్లు ఇప్పటికీ 2 బుల్లెట్లు ఉన్నాయి ఆయనకి. ఇప్పుడు లండన్ లో ఇప్పటికి కూడా వెళ్ళి వస్తుంటాడు. సల్కన్ చెరువు మీద అక్కడ కాలేజ్, మెడికల్ కాలేజ్ ఉంది, స్కూల్ ఉంది, చెరువులో ఉంది. అంటే ఒక పాయింట్ ఇక్కడ ఏంటంటే చెరువుని పరిరక్షించడం ఒక ఆస్పెక్ట్ అయితే, అవునండి, మరి విద్యా వ్యవస్థ కూడా చాలా ముఖ్యమైంది. పల్లా రాజేశ్వర రెడ్డి గారు కట్టినటువంటి అనురాగ్ యూనివర్సిటీ, గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ కాలేజ్ ఉంది. ఇటు వీళ్ళేమో మెడికల్ కాలేజ్ కట్టారు. అది కూడా ఇవి కూడా ప్రజా ప్రయోజనం కోసమే కదా, మరి కూలగొట్టడం సబబేనా సార్? ఇక్కడ నాదం చెరువు అంటే ఆ చెరువులో ఉన్న నీళ్లు తాగటానికి, సాగునీరుకు ఉపయోగపడితే కొన్ని వేల మంది నుంచి లక్షల మంది బతుకుతారు ఫ్యామిలీస్. నేను ఒక్కడనే అని చెప్పేసి అవన్నీ కూడా మోసం చేసి వాళ్ళ దగ్గర వీళ్ళు సర్వీస్ చేస్తున్నారంట కదా, ఇన్స్టిట్యూషన్స్ పెట్టి విద్యా వ్యవస్థని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నావు. కేశవ్ గారు మీరు కూడా ఎట్లా సార్? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే నువ్వు సంపాదించిందంటే కొద్దిగా చారిటీ చేయాలా,
మీరు కార్పొరేట్ సోషల్ ప్రజల ఆస్తులను పనంగా పెట్టుకొని చెరువులు కూడా నాళాలను ఆక్రమించేసుకొని మీరు కాలేజీలు కట్టుకొని యూనివర్సిటీలుగా రూపాంతరం చెంది దశాబ్దం పైన ఈ పార్టీ అధికారంలో ఉన్నది కదా. ఈ 10 సంవత్సరాలు ఎక్కువగా అక్రమం జరిగింది అంటున్నారు కదా. యూనివర్సిటీలు పెట్టారు సార్ ఏకంగా. అది బఫర్ జోన్లో ఉందా, FTL ఉందా, అది ఎవరైనా ఒకటే. చెరువు గర్భంలోకి వెళ్ళి కట్టారు. సలగ చెరువు ఇమేజెస్ చూసి చెరువు గర్భం వరకు గర్భంలో వెళ్ళి ఆల్మోస్ట్ చెరువు గర్భం దాకా వెళ్ళింది. మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి సవాల్ ఇక్కడ వరకు బాగుందండి. మీరు చెప్పింది గండిపేట జనవాడ కానీ, అలానే ఇప్పుడు సల్కం చెరువులో ఆక్రమణలు కానీ, లేదంటే నాదం చెరువులో ఆక్రమణలు కానీ, వీటిని ముట్టుకుంటుందా హైడ్రా? ఆ దిశగా హైడ్రా బుల్డోజర్లు వెళ్తాయా? డెఫినెట్గా సార్, ఏది వదిలే ప్రసక్తి ఏం కనపట్లా. రూల్ ప్రకారం వెళ్తే ఈ హైడ్రాకి విశ్వసనీయత ఉంటుంది. ఇప్పుడు దీన్నే ఎమ్మెల్యేలు జగన్ రెడ్డి మిగతా వాళ్ళంతా అందరూ కలిసి ఇది ఇక్కడే కాదు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా విస్తరించండి. చాలా లెటర్ కూడా రాశారు. కాబట్టి లెటర్ రాశారు. అందరూ కూడా సార్ 80% ప్రజలు 80 to 90% ప్రజలు అప్రిషియేట్ చేస్తున్నారు, స్వాగతిస్తున్నారు. ఈ ఆస్తులు ప్రజల ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకోవాలి. మన చెరువుల్ని, పర్యావరణాన్ని కాపాడుకుంటే సార్ ఇంకుడు గుంటలు నిర్మించుకుని ఎందుకుంటారు? వర్షపు నీరు ఉంటే దానివల్ల ఇది ఉంటుందనే కదా, భూగర్భ జలాలు ఉంటాయి. ఇప్పుడు వన భోజనాలు చేస్తారు. ఇప్పుడు అదే సమయంలో గతంలో కూడా లక్షల మొక్కలు నాటారు, కోట్లాది మొక్కలు నాటారు. దేనికి నాటుతారు సార్? చెట్టు ఏం ఆశించకుండా మనకి నీడనిచ్చింది, కుర్చీ అవుతుంది, బెడ్ అవుతుంది. చచ్చిపోయేటప్పుడు ఆ 4 కట్టలే ఏం తీసుకెళ్తారు సార్? ఇక్కడ మన పర్యావరణాన్ని దొంగిలిస్తే విధ్వంసకరమైన పరిపాలన ఏమైంది? బెంగళూరులో వాటర్ కూడా లేకుండా పోయింది. అభివృద్ధి పేరిట రోడ్లు వేస్తారు. అదే సమయంలో ఏమైపోయింది? హిమాచల్ ప్రదేశ్లో ఏమైపోయింది? ఉత్తరాఖండ్లో ఏమైపోయింది? వాయనాడులో ఏమైపోయింది సార్? ఇది ఇవన్నీ చూసినాక రేవంత్ రెడ్డి గారు తెలంగాణని ఎలా అయినా పరిరక్షించాలని ఒక డెసిషన్, చాలా టఫ్ డెసిషన్ తీసుకున్నాడు. దీంట్లో నా వాళ్ళు కూడా, నా సొంత పార్టీ వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు, కానీ దీంట్లో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. కాబట్టి దయచేసి ఇది కొనసాగనియండి. ఇది రాజకీయాలు చూడొద్దు అంటున్నాడు. ఇక్కడ ఎవరైనా ఒకటే అంటున్నాడు. కాబట్టి అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు నేరుగా ఆయన మీద, రేవంత్ రెడ్డి మీద, ఆయన కుటుంబం మీద, వాళ్ళ సోదరుల మీద ఆరోపణలు చేస్తున్నారు. సో వాటి మీద కూడా యాక్షన్ ఉంటుందా? ఏమండి, ఇప్పుడు మా సోదరులకి ఈ పార్టీకి ఈ కార్యక్రమాల్లో పాల్గొనరు అని చెప్పి ఆయన చెప్పాడు. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు తప్పితే రాజకీయాలు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కాబట్టి నాది బాధ్యత తప్పితే వాళ్ళది ఏమి ఉండదని అంటున్నాడు. కాబట్టి ఆయన రూల్ ప్రకారం ఇప్పుడు ఆయనకి పెద్ద సంతానం సార్, 5 అన్నదమ్ములు, ఓ సిస్టర్, ఉండకూడదనే ఉంది. ఇప్పుడు ఎవరెవరు ఉందో అట్లా అనుకుంటే, ఇప్పుడు గతంలో పనిచేసిన కేసీఆర్ గారు ఏంటి, కేసీఆర్ గారి కొడుకు ఏంటి, కవిత గారు ఏంటి, తర్వాత ఆయన ఏంటి, చాలా మంది చాలా రకాల అందరూ కూడా ప్రముఖ పాత్రలో ఉన్నారు కదా. ప్రతి ఇంట్లో రాజ్యసభ సభ్యుడు ఆయన ఉన్నాడు. అందరూ ఆయన కూడా మొక్కలు నాటించి వనం అని చెప్పి అక్కడ నాగార్జున గారి చేత కూడా నాటించాడు. ఆయన అందరితో నాటించాడు. ఆయన మొక్కల తర్వాత తీసుకున్నారు, అడవి కూడా డెవలప్ చేస్తున్నారు. సరే ఈ మాటని ఎంత అడవులు ఆక్రమణ గురైనో ఇప్పుడు లెక్క తీర్చే పనిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఏదైనా సార్ ఒక సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని ప్రజలందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. హైడ్రా అనేది ఎవరు ఆస్తు కాదు, ప్రజలకి. ఒకవేళ ప్రజలు గుడిసెలు వేసుకున్నారు అనుకో, వాళ్ళకి వేరే విధంగా ఇవి రాజీవ్ గృహ ఇలా ఉన్నాయి కదా, వాళ్ళకి ఎలకెట్ చేయొచ్చు, ప్రభుత్వం చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ పనిని ఇక్కడ ఆపకూడదు, ఇది కంటిన్యూ చేయాలా. ఇక అక్కడ దాకా సార్ ఆంధ్రప్రదేశ్ కూడా బొలిశెట్టి గారు మెసేజ్ పెట్టాడు. ఆల్రెడీ అక్కడ కూడా డిస్కషన్ జరుగుతుంది. ఆల్రెడీ నారాయణ కూడా లిస్ట్ తీశాడు. ఎన్ని ఆక్రమణ మొత్తం తెస్తున్నాడు ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి. కాకపోతే అక్కడ ఇంత అర్బనైజేషన్ లేదు కాబట్టి కొంతవరకు వెసులుబాటు ఉండొచ్చు. అక్కడ కూడా కమిషన్ మాత్రమే వేస్తారు సార్. ఎందుకంటే ఇప్పుడు చేయొచ్చు, వేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అడవులు అంతరించిపోతుంటే ఆయన చూస్తే ఊరుకోడు పవన్ కళ్యాణ్ గారు. పర్యావరణవేత్త మొదలు పెట్టారు కదా, సిటీ నగర వనాలు వన సంరక్షణకి రేపు వన భోజనం ఇవన్నీ కూడా చేస్తారు. కాబట్టి అక్కడ కూడా పక్క రాష్ట్రాలు కూడా తెలంగాణ వైపు చూస్తున్నాయి. అంటే ఈ హైడ్రా అనేది అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. కమిషనర్ రంగనాథ్ గారిని, సీఎం గారిని అప్రిషియేట్ చేయాలా. దీంట్లో IAS ఆఫీసర్స్ మీరు కూడా తెలుసు, ఆకునూరు మురళీలు అంటారు, తర్వాత ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్, తర్వాత చాలామంది వాళ్ళు దశాబ్దాలుగా పోరాడే వాళ్ళు అందరూ ఏమన్నారంటే ఇది సుపరిపాలన అంటే అంటున్నారు. కాబట్టి ఇది కంటిన్యూ అవ్వాలి. హైడ్రా అనేది మరింత విస్తరించి తెలంగాణకి, అందరికీ, పేద ప్రజలకి మంచి జరగాలని మనం కోరుకుంటున్నాం. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది తెలంగాణ ప్రాంతానికి భౌగోళికంగా ఒక ప్రత్యేకత ఉంది. ఇది దక్కన్ పీఠభూమి మీద ఉండడంతో ఇప్పుడంటే ఇంత టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీతో సంబంధం లేకుండా 100 ఏళ్ల క్రితం, దాదాపు 1000 సంవత్సరాల క్రితం కాకతీయ రాజులు మొదలుపెట్టినటువంటి గొలుసు కట్టు చెరువుల వ్యవస్థ ఇప్పటి వరకు ఈ ప్రాంతానికి జీవనాడిగా పనిచేసింది. కానీ గత కొంతకాలంగా విపరీతమైనటువంటి ఆక్రమణల పాలవడం అనేది ప్రజలకి, పర్యావరణానికి కూడా అత్యంత విఘాతకరమైనటువంటి సందర్భంగా మారింది. ఇప్పుడు హైడ్రా అనుసరిస్తున్నటువంటి విధానం పైన సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. మన
పర అనేటువంటి భేదం లేకుండా ఎక్కడ ఆక్రమణలున్నా ఖచ్చితంగా హైడ్రా బుల్డోజర్లు వస్తాయనేటువంటి హెచ్చరికల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. హైడ్రా అధికారులుగా దానికి బాధ్యత వహిస్తున్నటువంటి రంగనాథ్ గారు ఇచ్చారు. కాబట్టి ఆక్రమణదారులు తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం చూస్తే కనీసం 250 చెరువులకి సంబంధించినటువంటి డేటాని హైడ్రా సేకరించింది. వాటికి సంబంధించినటువంటి ఆక్రమణలపైన ఒక సుదీర్ఘమైనటువంటి యాక్షన్ ప్లాన్ ఉండబోతోంది. సో ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.